ఈ నెలలో మొన్ననే అసెంబ్లీ సమావేశం పూర్తయింది, ప్రమాణ స్వీకారాలు పూర్తయినాయి. ఇప్పుడు ఇక అసలు సమావేశాలు జరగబోతున్నాయి, 3వ వారంలో జరగబోతున్నాయి. అది పూర్తి స్థాయి బడ్జెట్, చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకు అంటే సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పుకుని వచ్చారో సూపర్ 6 పథకాలకి సంబంధించి బడ్జెట్లో డబ్బులు ప్రవేశపెడతారా? ఇప్పుడు అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు ఇవ్వట్లేదంటూ ఇప్పటికే సాక్షి హైలైట్ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ఇక్కడ వాటికి అమ్మ వందనం, తల్లికి వందనం లాంటి పేరుతో ఇతరత్ర పేర్లతో పథకాలు కొన్ని ఉన్నాయి. వాటికి ఈ ఏడాది డబ్బులు ఇస్తారా లేదా, ఇది అందరూ ఎదురు చూస్తున్నటువంటి. ఎందుకంటే జగన్ నవరత్నాల అంశం మొట్టమొదటి ఏడాది నుంచినే బడ్జెట్లో ప్రవేశపెట్టడం, ఇచ్చుకు రావడం జరిగింది. సరే, దానికి అప్పులే చేశాడా, ఏం చేశాడు, విమర్శలు అయిపోయినాయి, అతను ఓటమి పాలు కూడా అయిపోయాడు. కాకపోతే 5 ఏళ్ళు కూడా ఇచ్చుకుంటూ వచ్చాడు. చివరిలో లేట్ అయ్యింది. దాని పర్యవసానం ఇప్పుడు బటన్ ముందు నొక్కినా జూన్లో డబ్బులు పడలేదు, అవే ఇవ్వలేదు. ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఇవ్వాల్సిన డబ్బుల దగ్గర నుంచి ఇతరత్ర స్కీముల కింద ఇచ్చే డబ్బులు ఎంత మేరకు ఇస్తారు, వాస్తవంగా ఒక్కొక్క పథకానికి ఎంతమంది అర్హులు ఉన్నారు అన్నటువంటిది అందరికీ తెలిసిందే. ఇప్పుడు తల్లికి వందనం 1 కోటి మంది దాకా పిల్లలు ఉంటారు. అట్లాగే ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి 1500 రూపాయల డబ్బులు అన్నటువంటిది 18 ఏళ్ళు దాటి 49 ఏళ్ల లోపు వరకు. అట్లాగే 50 ఏళ్ళు దాటితే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి పెన్షన్ 4000 రూపాయలు. ఇవన్నీ కూడా ఈ ఏడాది నుంచినే అమలవుతాయా, లేకపోతే దశల వారీగా జరుగుతాయా అన్నది బడ్జెట్లో తేలుతుంది. వెయిట్ చేస్తున్నారు జనం.